చేసినావు దాన్ని ఏమంటావు? పద ట్యాబ్లెట్ తెస్తా, నేను తెస్తా. తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఓకేనా? ట్యాబ్లెట్ ఛాయ్ తాగిన తర్వాత అప్పుడు మిగతా పనులు. ట్యాబ్లెట్స్ బాక్స్ కదా, డైలీ సేమ్ ఎక్కడనో అంతే ఇంకా మన పని. అమ్మ డోర్ పెట్టనా? వద్దా? ఎవరు రారు కదా. ఆమె ఊడ్చిపోయింది, చిలకల ముగ్గు వేసింది. పాలు సిమ్లో పెట్టేస్తామ్మా. ఫ్యాన్ 40, టెంపరేచర్ 48 డైలీ ఎర్లీ మార్నింగ్. ఏంటమ్మా అదే కొత్తవి పెడతాను, ఈరోజు ఉంది ఒకటి, ఒకటి ఉంది. అమ్మా ఓకే అయిపోయిందమ్మా. మళ్ళీ ఎంట్రీ చేయాలి, ఎంట్రీ బుక్ మెయింటైన్ చేస్తాను. పేషెంట్ దగ్గర బుక్ మెయింటైన్ చేస్తాను ఎవ్రీడే. ట్యాబ్లెట్స్ ట్వంటీ 24/11/24 డేట్ 24 11th month year 24. రాసిన తర్వాత టిక్ పెడతాం, అంటే వేసామని అర్థం. ఛాయ్, పేషెంట్కి ఛాయ్ ఇవ్వాలి. ఇందాక చేశాను కదా ఛాయ్, జస్ట్ కొంచెం చేశాను అంతే, ఇంకా చేయాలి.
ట్యాబ్లెట్ ఇచ్చాను కదా, ఇప్పుడు చాయ్ ఇవ్వాలి. ఎందుకంటే కొంచెం ఏజ్డ్ అనమాట అమ్మ, చలి పెడుతుంటుంది కదా. చేశాను ఇప్పుడే, కానీ కొంచెం లేట్ అయింది కదా, హీట్ తగ్గింది. కొంచెం బాయిల్ చేస్తే ఓకే. ఇవి పాలు, పాల మీద మూత పెట్టినామనుకో పొంగిపోతాయి, అందుకే సిమ్లో పెట్టి మూత తీసిన. అమ్మకు చాయ్, మా చాయ్ తాగు, తెచ్చుకుంటా. నన్ను మాత్రం అడుగుతావమ్మా ఎప్పుడు? అదేలే అంటున్నా. ఓకే, జాగ్రత్త, తాగు, నేను తెచ్చుకుంటా. ఇది నాది చాయ్. మనం వర్కర్ అయినా ఫీల్ కావద్దు. ఓకే, చేస్తా. మనము వర్కర్ అయినా ఫీల్ కావద్దు. ఏ పని అయినా కూడా పర్ఫెక్ట్గా నిజాయితీగా చేయాలి. అప్పుడు దేవుడి దగ్గర మనకు గుడ్ విల్ వస్తుంది. అమ్మ చాయ్ ముంచుకుందా? చాయ్ బాగుందా?